అందరికీ నమస్తే. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించబోతుందండి. ఈ మేరకు ఈ నెల 28వ తేదీన రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తీర్మానాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరిక అని దీన్ని పరిగణలోకి తీసుకొని ఇదిగో ఆ రాష్ట్ర అసెంబ్లీ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నాం అని కేంద్రం భావించి దీన్ని చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియలో భాగంగా రేపు లోక్సభలో ఈ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నాయండి. హడావుడిగా జరుగుతుంది కదా. అవునండి, దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం పోరాటం అన్నమాట. ఇదంతా కూడా అంటే 2014లో రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ ఆమోదించినటువంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో హైదరాబాద్కు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు హైదరాబాద్ని. ఆ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలం 2024 జూన్ 2తో ముగిసిపోయింది, కాలం గడిచిపోయింది. కానీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అన్నది చట్టంలో స్పష్టంగా లేదు. అందుకే రాష్ట్ర శాసనసభ మా రాజధాని అమరావతిని చేర్చండి అని తీర్మానం పంపింది. ఆ తీర్మానం ఆధారంగా ముందుగా లోక్సభలో బిల్లు పెడతారు, తర్వాత రాజ్యసభలో ఆమోదిస్తారు, చివరిగా రాష్ట్రపతి ఆమోదం దొరుకుతుంది. అంటే అదే చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సవరణ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది జరిగితే అసలు గేమ్ ఇక్కడే మొదలవుతుందండి. ఇప్పటి వరకు రాష్ట్రం చట్టం చేసి రాజధాని మార్పు ప్రయత్నం చేయగలరేమో, కానీ ఒకసారి పార్లమెంట్ చట్టంలో అమరావతి అని చేరితే ఇక రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలో ఉండదండి. మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక రాష్ట్రంలో అమరావతిని రాజధానిగా మార్పు చేయాలంటే కష్టమవుతుంది అనమాట. అది రాష్ట్ర పరిధి దాటిపోతుంది, కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళా పార్లమెంట్లో సవరణ చేయాలి, ఏదన్నా మార్చాలి అంటే అది చాలా క్లిష్టం, న్యాయపరంగా కూడా గట్టి స్థితి. ఇది ఇప్పుడు కొందరు నాయకులు తీర్మానం చట్టబద్ధం కాదు అంటున్నారు. అవును, తీర్మానం అంటే చట్టబద్ధం కాదు, ఓకే, అది కోరిక మాత్రమే తీర్మానం అనేది. కానీ ఆ కోరిక ఆధారంగా పార్లమెంటు చట్ట సవరణ చేస్తే అదే అసలు చట్టబద్ధత. ఇదే పాయింట్ ఇప్పుడు జరుగుతుంది. భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే మా ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామని రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసినా అది చెల్లదు. సపోజ్ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన కర్మ బాగోక వస్తే మా పులివెందుల్ని మేము రాష్ట్ర రాజధాని చేస్తాం అనటానికి హక్కు ఉండదు, అది చెల్లదు. ఎందుకంటే రాజధాని అంశం పార్లమెంటు చట్టంలో ఉంటుంది కాబట్టి. అంటే రాజధాని అంశం అనేది కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతుంది. అమరావతి ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, రోడ్డు, మౌలిక వస్తువులు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది, ప్రాక్టికల్ గా పనిచేస్తుంది. ఒకసారి చట్టంలో చేరితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది శాశ్వతమైనటువంటి స్థితి దిశగా వెళ్తుంది అనమాట. తీర్మానం చట్టం కాదు నిజమే, కానీ ఆ తీర్మానం ఆధారంగా జరిగేటటువంటి పార్లమెంటు చట్ట సవరణ అదే అసలు చట్టబద్ధత. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలం ముగిసింది కాబట్టి రాష్ట్రం అమరావతిని కోరింది. కేంద్రం సవరణ చేస్తే తిరుగులేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అనే గర్వంగా చెప్పుకునేటటువంటి రోజు ఇంకా కొద్ది రోజుల దూరంలోనే ఉంది మనకి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.